ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువుని పొందమా నాన్న, ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాతో మాట్లాడండి నాయన. గ్రహించుకునే మనసు తండ్రి మాకు తెలియజేయాలి. నీ కృపతో నింపండి. నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని చేసినాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రజలు అందరూ అయితే ఇక్కడ ఇంతకుముందు వీడియోలో ఆది కాండం గురించి తెలియజేశారు. మన తెలిసినంత మట్టుకు ఆది కాండము ఆదిలో దేవుడు ఏం చేశాడు, ఆదిలో దేవుడు ఎలాగా మరి చిత్రాన్ని గురించి తెలియజేశాడు. ఆది కాండములో చెప్పిన మాట అంటే మొదటిసారిగా ఆది అందు దేవుడు భూమాకాశం సృజించాను, భూమి నిరంకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి ఆగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుడు ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని చెప్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ పెట్టి చూసినప్పుడు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు చూసినప్పుడు యోహాను సువార్త మరి మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 2వ వచనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 102:25 చూసినప్పుడు యోబు గ్రంథము 26:13 చూసినప్పుడు మరి ఆది అందు దేవుడు భూమాకాశం సృష్టించిన భూమి నిరంకారంగా ఉన్న మొదటి స్థానం మనము ఇంతకుముందు వీడియోలో తెలియజేసుకున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ప్రతి దాన్ని ప్రకృతిని అంటే కొన్ని దేవుడు సృష్టించిన వాటిని ఆకాశం అని, భూమని, సూర్యుడని, చంద్రుడని, అలాగే నక్షత్రాలని, గ్రహాలని, అలాగే జీవరాశులు, పక్షులని, జంతువులని, ఇవన్నిటినీ మొదటి అధ్యాయం నుండి 25 వరకు పక్షుల గురించి, అలాగే జీవరాశుల గురించి, ముత్యముల గురించి, పాకే పురుగుల దాకా అన్నిటినీ దేవుడు ఈ వాక్యంలో తెలియజేస్తాడు. మానవుడు ఎలాగా మరి సృష్టింపబడ్డాడు అన్నది చూస్తే 26 ఆది కాండం మొదటి అధ్యాయం 26 నుండి మానవుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని దేవుడు చెప్పిన మాట కూడా చూశాడు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ ఆది కాండంలో ఫస్ట్ ఉన్న ఆకాశం గురించి తెలియజేసి చేసుకున్నాం. అయితే రెండో స్టెప్ ఏంటంటే దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాటను చూసినప్పుడు అలాగా ఆదాము అవ్వను దేవుడు చేసి ఏదేడు తోటలో ఉంచి ఏదేడు తోటలో సంతోషంగా ఉంది. దేవుడు చెప్పిన మాట వినక వారు చూడవద్దన్నది చూసి తినవద్దన్నది తిని ఇలాగా దేవునికి వ్యతిరేకంగా అయిపోయినప్పటికైనాను దేవుడు ఆయన ప్రేమించి ఏదైనా తోట నుండి బయటికి ఖడ్గజ్వాలను పెట్టి వారిని బయట పెట్టారు అని మనకు అర్థమవుతుంది. వాటిని చదివితే అది చెప్పాడు. అయితే దేవుడు వాక్యం పెట్టి చూసినప్పుడు అక్కడ అలాగే దేవుడు వాక్యం చూసినప్పుడు ఆదామ అవ్వ వివాహం కూడా జరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 24 వచనం నుండి చూస్తే ఆయన హత్తుకొని ఆయన భర్త భార్యగా స్వీకరించుకున్నారు. వాళ్ళు హత్తుకొని 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఒక సర్పముతో ఒక అపవాదితో తిరస్కరించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలి ఏం చేయకూడదని కూడా 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అయితే అలాగా వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుడు మరి ఆదాము అవ్వని ఆ భూమిని నిండించి దాన్ని విస్తరించి దాన్ని ప్రబలం చేసి దాన్ని ఆస్వాదించేలాగా చేశాడు. అలాగా ఈ కిందికి 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ మనము ఆదాము అవ్వ కుమారుల గురించి చూద్దాం. ఆదాము అవ్వ కుమారులు ఎవరండి? ఆదాము అవ్వకి పుట్టిన కుమారుల పేర్లు ఎవరండి అంటే అక్కడ కయ్యను, ఏబేలు. మనం 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే సింపుల్గా చూసుకుంటే అది సింపుల్గా తీసుకోకూడదు.
అది మరి ముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఇక్కడ 4వ అధ్యాయంలో చూసుకునేటప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనంలో ఆదాము తన భార్యవైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతివై కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటున్నా నేను అంటే చూడండి, మొట్టమొదట కుమారుడు, మొట్టమొదట ప్రేమ గల కుమారుడు కయీను. ఆయన కుమారుడిని సంపాదించుకుంటుంది అని ఆదాము అప్పుడు చాలా ప్రేమ కలిగి వారి కుమారుడు గురించి చెప్పుకోవడం జరిగింది. తరువాత ఏమైందంటే యెహోవా అక్కడ చెప్తున్నాడు. తర్వాత 2వ వచనంలో చూస్తే తర్వాత ఆమె అతని తమ్ముడైన ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి. ఏబేలు ఎవరంటే గొర్రెలకి కాసే కాపరి, గొర్రెలు కాస్తున్నాడు. ఆ గొర్రెలు కాసిన కాపరి అన్నమాట. అది ఏబేలు గొర్రెల కాపరి. మరి పెద్దవాడు ఏంటంటే చూడండి, అక్కడ చూసినప్పుడు ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, కానీ 2 కుమారులు ఒకే పని చేయరు కదా. ఆయన గొర్రెలు కాయడం, ఈయన భూమిని సేద్యపరిచేవాడు. అంటే గొర్రెలకు ఎంత చక్కగా కాస్తున్నాడో దేవుడు చూశాడు. ఈయన భూమి ఎలా సేద్యపరుచుకొని దుక్కి దున్ని నీళ్ళు పెట్టి పంటను గోధుమ పంటను వేసి భూమి సేద్యపరిచేవాడు కాబట్టి, పంట వ్యవసాయం చేసేవాడు కాబట్టి దాన్ని ఆయన చేస్తున్నాడు. ఇది గొర్రెలు కాపరి కాబట్టి ఏ గొర్రె ఎలాగుంది, ఏ గొర్రె ఎలా ఉందని గొర్రెలకి కాస్తున్నారు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే అక్కడ 4వ వచనం చూస్తే ఏబేలు కూడా తన మందలో తొలుసూరుని పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఎవరు తెచ్చాను? యెహోవాకి ఏబేలు అతనికి అర్పణముగా తెచ్చాను. ఏబేలు శ్రేష్టమైన వాటిలో తెచ్చాడు, అర్పణం తెచ్చాడు. దేవుడికి ఇష్టమైంది, మంచి శ్రేష్టమైన తెచ్చి ఆయనకి ఇష్టమైంది. కయీను కూడా తెచ్చాడు, కానీ కయీను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే కయీను తెచ్చాడు కానీ ఆయన ఆశయతో తెచ్చాడు, సొడుగుతో తెచ్చాడు అనుకుందాము. ఆయన ఇంకొక ఆలోచనలో చూస్తే కొన్ని విషయాల్లో మనము కాలుకి వేసినప్పుడు కానీ ఏదైనా వేసినప్పుడు కానీ మన కుటుంబంలో మన భర్త భార్యల్లోనే కానీ మన కుటుంబంలో కానీ ఏదో ఒక ఆలోచన నుండి చేసినప్పుడు దేవుడికి ఇష్టం ఉండదు. అది హృదయపూర్వకంగా మనం నిశ్చయించుకున్న దాన్ని బట్టి మనం ఇష్టపూర్వకంగా చేసినప్పుడే దేవుడు ఇష్టపడతాడు. అంతేగాని మన హృదయంలో ఇంకొకలాగుండి మనము ఆయన చేసిన ఆయనకి ఇష్టం ఉండదు. అలాగా ఏబేలు ఇష్టంగా వేసాడు కాబట్టి, హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇచ్చిన దాన్ని బట్టి నిశ్చయించుకొని వేసాడు కాబట్టి దేవుడు ఆయన అర్పణని స్వీకరించాడు. కయీను అర్పణ ఇచ్చాడు కానీ ఆయనలో ఉన్న మంచి బుద్ధి కాదు, ఒకలాంటి క్రూరమైన బుద్ధి. అలాంటి బుద్ధితో ఆయన అర్పణ చేసిన ఆయన దేవుడికి నచ్చలేదు, ఇష్టపడలేదు. అలాగే ఒక రోజున దేవుడు చూసిన తర్వాత అప్పుడు దేవుడు అక్కడ చూడండి ఏమంటున్నట్టు ఏబేలు కూడా అక్కడ ఏమంటున్నట్టు 5వ వచనం, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వేం పని చేసావు? నువ్వు ఇష్టపూర్వకంగా చేయలేదు, ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు. నువ్వు పని ఏంటి? నువ్వెందుకు కోపపడుతున్నావు? నువ్వెందుకు కోపగిస్తున్నావు? నీలోనేదో ఆశ ఉంది కాబట్టి నువ్వు కోపపడుతున్నావు. నువ్వేదో దూరం అవ్వాలని నువ్వు కోపపడుతున్నావు కానీ నేను కాదు.
అని ఉండవచ్చు అనుకుంటా. అంతే. ఇక్కడ కయ్యతో నీకు కోపమేలా అన్నాడు దేవుడు. ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అన్నాడు 5:6. చిన్నబుచ్చుకున్నావేమి అన్నాడు. అంటే నువ్వు చేసిన సత్క్రియ చేసి ఎలా నువ్వు తలెత్తుకున్నావా? నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన ద్రోహానికి ఒప్పుకోవా నువ్వు అని దేవుడు స్పష్టంగా తండ్రి కుమారుడికి చెప్పినట్టుగా దేవుడు కయ్యేనికి చెప్తున్నాడు. అప్పుడు చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, దేవుడు పాపము పొంచి ఉన్నది నీ ఎడల వానికి వంశము కలిగను, నీవు దాన్ని ఏడుదు అని. అయితే ఇక్కడ చెప్పిన పేతురు ఒక మాట, అయినా ఆయన చేసిన అర్పణం దేవుడు నచ్చలేదు. ఆయన ఇంకా కోపంతోనే ఉన్నాడు. అయితే ఆయన చెప్పినప్పుడు మళ్ళా అప్పుడు తమ్ముడి మీద పగపట్టాడు. తమ్ముడు మీద పగబట్టి, నీవు ఇచ్చిన అర్పణ ఇష్టపడ్డాను, నేను ఇచ్చింది అర్పణ ఇష్టపడలేదు అని ప్రేమ కలిగే ఆయన్ని చంపేశాడు. అది క్రూరమైన యుగం, క్రూరమైన జంతువు. అలాంటి భయంకరమైన ప్రేమ లేదు, ఆత్మీయ లేదు, అనురాగం లేదు, దేవుని భయము లేదు. అలాగే దేవునికి వ్యతిరేకంగా ఉండి ఆయన దేశ దిమ్మరువై ఉన్నాడు. కయ్యేను ఎలాంటి వాడు అంటే చాలా భయంకరమైన. కయ్యేను చాలా అహంకారం. కయ్యేను ఎలాంటి వాడు అంటే ఆయన చాలా వ్యతిరేకమైన వ్యక్తి దేవునికి. అయినప్పటికీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు, దేవుడు ఆయన్ని మర్చిపోలేదు. అందుకే ఆయన అంటున్నాడు, అందుకని ఆయన చెప్పాడు, ఎప్పుడైతే తమ్ముడిని చంపేశాడు, నేను తమ్ముడికి కాపలు వాడినా అంటాడు. అంటే ఆయన అంటాడు 4:10 నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడు రక్తం ఒక స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముడి రక్తము నీ చేతి నుండి పుచ్చుకొను తప్పు నోరు తెరవా? తెరిచి ఈ నేల మీద ఊరకుండా నీవు శేపింపబడదు అని. నీవు నేలను సేదపరిచినప్పుడు అది నీకు సారము ఇక మీదట నీకు ఇయ్యదు అని చెప్తాను. అయితే ఇక్కడ శిక్ష మొదటి పోట్లాట ఎక్కడ జరిగిందంటే మొదటి దెబ్బలాట మొదటి పోట్లాట ఎక్కడ? ఒక కుటుంబంలోనే జరిగింది. ఎవడో వచ్చి కొట్టేయడం, ఎవడో కాసుకొని చంపేయడం కాదు, ఒక రక్త సంబంధంలోనే జరిగింది, ఒక అన్నదమ్ముల్లోనే జరిగింది. ప్రేమగా పిలిచి ఎన్నిపోటు పోసిన వారు ఈ రోజుల్లో లేకపోలేదు. ఒక తమ్ముడుకు ఒక అన్న ప్రేమగా పిలిచి గొయ్యి తీసేవారు లేకపోలేదు. ప్రేమగా పిలిచి ఒక తమ్ముడికి అన్న గొయ్యి తీసేవారు లేకపోలేదు. అన్ని భయంకరమైన పరిస్థితులు. అందుకనే ఇర్మియా గ్రంథంలో అంటాడు ఒక మాట, ఎవరి మనుషులను నమ్మకుడి అంటాడు, ఏ సహోదరుడు అయినను తంత్రగొట్టు వాళ్ళు అంటాడు. ఎవరిని కూడా ఈ రోజుల్లో నమ్మవసరం లేదు. నీకు నువ్వే దేవుని ఆసక్తి కలిగి. కయ్యేను లాంటి కఠినమైన స్వభావంని మార్చుకో. కయ్యేను లాంటి రౌద్రాన్ని మార్చుకుంటే నువ్వు దేవుని ఎదుట ఆశీర్వాద పాత్రగా ఉంటావు. వ్యతిరేకంగా ఉండటం మార్చుకో. వ్యతిరేకాన్ని నీ అంశం.
యూదా రాసిన పత్రికలో కూడా యూదా ఏమంటున్నాడంటే, యూదా రాసిన పత్రికలో యూదా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. అక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, మొదటి 11 వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే చూద్దాం. ఏమంటున్నాడంటే కయ్యని గురించి ఏమంటున్నాడంటే చూద్దాము. ఆ కయ్యని గురించి ఏమంటున్నాడంటే చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడవలసిన మార్గమున నడిసరి అని అంటున్నారు. యూదా రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 11 వచ్చినలో ఒక సబ్జెక్ట్ ఉన్నది. అక్కడ కయ్యను నడవలసిన మార్గమున నడిసరి. కయ్యను నడవలసిన మార్గం ఏ మార్గం? తప్పుడు మార్గం నడుస్తుంది. సహోదరుని చంపేశాడు. సహోదరుని చంపి నేను కావాలి వాడినా అని చెప్పాడు దేవుడు. నేను కావాలి వాడినా, నాకంత కర్ణయ్య, నాకంత అని కాసుకున్నానా అన్నట్టు పరిస్థితిలో కయేను వంటి స్వభావాన్ని మీరు మానుకొని ఏబేలు వంటి సత్యాన్ని మీరు తెలుసుకొని దేవుని దగ్గర నమ్మకంగా ఉంటూ దేవుడు మరొక్కసారి ఏబేలుకు ప్రతిగా చేతును ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా ఆశీర్వదించు. కయేను స్వభావాన్ని, కయేను చేసిన ఆ గర్వాన్ని, కయేను చేసిన ఆ అర్పణ దేవుడికి నచ్చలేదు. ఎప్పుడైతే నువ్వు ఆశించుకుంటూ చూడకుంటూ నీ హృదయంలో చెడు ఆలోచనతో ఉంటూ ఎటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చదివిన, దేవుని మాటలు విన్న, దేవుని సంబంధంలో కలిగి ఉన్న నీ ప్రవక్త నీలో కరెక్ట్గా లేకపోతే నువ్వు ఇచ్చిన కానుకే కాదు, నువ్వు ఇచ్చిన అర్పణే కాదు, కయ్యేను నడవలసిన నడకను పెట్టి కాకుండినట్లు దేవుడు ఆయన తమ్ముడైన ఏబేలు చేస్తున్న శ్రేష్టమైన వాటిని ఇచ్చినట్లుగా నువ్వు కూడా ఇష్టపూర్వకంగా దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు. ఈ కయ్యేను నాకు తెలిసినంత మట్టుకు కయ్యేను గురించి కొన్ని మాటలు తెలియజేశాను. దయచేసి ఆ మాటలు మరి మీరు స్వీకరించుకోండి. మరి తప్పులు ఉంటే క్షమించండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, దయగల ప్రభువుని వందనాలు ఇస్తున్నాను తండ్రి. ఆదికాండం 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూసినప్పుడు కయ్యేను గురించి నానా ప్రభు తెలియజేసినప్పుడు అలాంటి ప్రభు నానా యూదా రాసిన పత్రికలో తండ్రి మొదటి 11 వచనంలో కూడా తండ్రి ప్రభా, అలాగే నాయన రోమిల్ రాసిన పత్రికలో కూడా నాయన యేసయ్యని కొంత స్తోత్రాలు తండ్రి నాయన కయ్యేను గురించి ఉన్నాయి తండ్రి ప్రభా. దాని ప్రకారం తండ్రి ఏ విధంగా మేము ఉండాలో తండ్రి నాన్న ఒకరికొకరి తండ్రి ప్రభా, ఒక సహోదరులలోనే, ఒక రక్త సంబంధంలోనే ఒకరికి నచ్చలేదు, ఒకరికి పడలేదు, ఒకరి మాట ఒకరికి నచ్చలేదు దేవా తండ్రి. అటువంటి వాటిలో ప్రభా నువ్వే సహాయం చేసి నువ్వు నడిపించి బలపరచు తండ్రి. నాన్న కయ్యేను వంటి స్వభావాన్ని మాలో లేకుండానట్లు, కయ్యేను వంటి నాన్న కోపం మాలో లేకుండానట్లు, కయ్యేను వంటి నాయన ప్రభా దౌర్జన్యం మాలో లేకుండానట్లు తండ్రి నువ్వు నాయన ప్రభా నాయన నీ సన్నిధిలో నమ్మకంగా మంచి నాయన ప్రభా నాన్న మా నలిగిన హృదయముతో నేను స్తుతించే అర్పణగా ఉండినట్లు మాకు సహాయం మహిమ ఘనత ప్రభావములను ఒక్కరివి పొంది కయ్యేను వంటి వారి స్వభావంగా కాకుండా ఏబేలు వంటి నాన్న దయగలిగిన శ్రేష్టమైన అర్పణను అందుకునేటట్టు యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.